లక్షల మంది వలసపోయిన జిల్లా అది. ఈ 10 ఏళ్లలో ఏదో కన్న కష్టాలు పడి హాస్పిటల్స్, స్కూళ్ళు, కాలేజీలు, ఇండస్ట్రీస్ తెచ్చుకొని ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెచ్చుకొని బతుకుతున్నాం. మరి బతుకుదామనే రోజుల్లోనే 9 నెలల్లో ఏదో మంచి జరుగుతుంటే 9 నెలల్లో గీ మంచి జరగడమా? మార్పు అంటే పేదల ఇల్లు కూలగొట్టి మార్పా? అందులో ఇల్లు కూలగొట్టడం మార్పా? బడుగు బలహీన వర్గాలను అనగదొక్కడం మార్పా? వికలాంగులను రాత్రి గుంజి బయటపడేయడం మార్పా? ఈ మార్పు ఏం సాధిస్తారు? ఆ 100 ఇండ్లు కూలగొట్టి మీకు ఏమొస్తుంది? ప్రభుత్వానికి ఏమొస్తుంది? ఏం ఆదాయం వస్తుంది చెప్పండి? మీకు ఆదాయం వస్తుంది అంటే ఇంత నష్టం అంటే మేమే అడుక్కొచ్చైనా మీకు ఇస్తాం. ఇల్లు తిరిగి మహబూబ్నగర్లో ఇల్లు తిరిగి బిచ్చాటన చేసినా సరే అడుక్కొచ్చైనా మీకు కడతాం. ఇంత డబ్బులు అవుతాయి, ఇంత ప్రజాధనము, ఇంత మార్కెట్ వాల్యూ ఉందంటే చెప్పండి, అడుక్కొచ్చైనా మీకు ఆ పైసలు ఇస్తాం. కానీ దయచేసి ఆ పని మాత్రం చేయకండి.